పేరుకేలేండి కోటీశ్వరుని కోడళ్ళం. అదేంటమ్మా అలా అంటారు? అంతా మీ రాజీ. ఆ రాజీ ఉంది ఆవిడ చేతి చలవ. మా చేతికి చిల్లి గవ్వ కూడా అందనీయకుండా చేస్తుంది. మేము ఈ కుర్చీలు బల్లలు చూసి సంతోషించాల్సిందే. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు సరిగ్గానే విన్నారు. రేపటి నిశ్చితార్థాన్ని ఆపేయండి. కారణం? శ్రీపాదరావు గారు, ఏ కారణం చేత మీరు ఈ నిశ్చితార్థాన్ని ఆపదలుచుకున్నారు? నిజంగా మీ దూర బంధువులు ఎవరైనా కాలం చేశారా? ఇప్పుడు నేనే విషయం మీతో చర్చించలేను. మనందరికీ కాదు, నాకే ఆవిడ శత్రువు. ఆవిడ వీళ్ళ మనసు విరిచేసి ఉంటుంది. నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి బయటికి రావడం నేను చూశాను. ఏమిటా కారణం? సార్, ఇప్పుడు నన్నేం అడగండి. సమయం వచ్చినప్పుడు నా ప్రతిచర్య వెనుకున్న కారణాలు తెలియజేస్తాను. తప్పించుకుంటున్నావు? కాదు, తప్పనిసరి పరిస్థితుల్లో కారణాలు చెప్పలేకపోతున్నాను. అసలు కారణాలు ఉంటే కదా. రవి, నా నోరు తెరుచుకుంటే చాలా అనర్థాలు జరిగిపోతాయి. ముఖ్యంగా నీకే. నువ్వేమైపోయినా నాకు పర్వాలేదు, కానీ సార్ ఆరోగ్యం నాకు ముఖ్యం. అందుకే ఆలోచిస్తున్నాను. ఏ రాజీ, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు నోరు విప్పితే భూకంపాలు వస్తాయా? అబద్ధాలు నిజాలు అవుతాయా? నువ్వు ఇక్కడ చేతగాని వల్ల నిలబడిపోతావా? అదంతా నీ భ్రమ. కృష్ణ, నీ వాడన్న దాంట్లో నాకు ఎలాంటి తప్పు కనపడటం లేదు రాజీ. నీ మౌనం నాలో ఏదో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. వద్దు సార్, మీకు దండం పెడతాను. మీరు అలా మాట్లాడితే నేను తట్టుకోలేను. నీ గురించి నిజానిజాలు తెలిసిన తర్వాత మా నాన్నగారు కూడా తట్టుకోలేకపోతున్నారు. అసలు ఈవిడితో ఎన్ని మాటలు ఎందుకు? బయటికి ఏంటండి? నేను బయటకు వెళ్ళను కాదు రవి. రేపో మాపో పోలీసులు నిన్నే జైలుకి తీసుకెళ్ళి. రాజీ, నువ్వు ఏం చెప్పాలనుకున్నావో చెప్పు. నా ఆరోగ్యానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. చెప్పు రాజీ. ఈవిడి మాటలు వినేదేంటి? ఏ రాజీ, మర్యాదగా బయట ఉన్నాడు. వీల్లేదు రాజీ, ఆ నిజమేమిటో చెప్పి తీరాలి. రవి అంత కాని పని ఏం చేశాడు? కాని పని మాత్రం కాదు సార్, అతి కిరాతకమైన పని చేశాడు. కావేరి అనే అమ్మాయిని ప్రేమించినట్లు నమ్మించి గర్భవతిని చేసి అతి దారుణంగా చంపేశాడు. అబద్ధం, నీ మాట అబద్ధం. చాలా పెద్ద కుట్ర. రవి మీద అన్యాయంగా తప్పుడు కేసు బనాయించాలని చూస్తున్నావు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మా మీద పగ తీర్చుకోవాలని చూస్తున్నావు. స్టాప్ ఇట్. ఇక బుకాయించి లాభం లేదు. తిరుగులేని సాక్ష్యాధారాలు దొరికి. సార్, నన్ను క్షమించండి సార్. నేను నమ్మిన సిద్ధాంతం కోసం, నా వృత్తి ధర్మాన్ని అనుసరించి, నా తల్లి తండ్రి గురువు అన్ని మీరే అయినందుకు మీకు చేసిన ప్రమాణం ప్రకారం నేను నిజాన్ని నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నాను. అన్యాయాన్ని అడ్డుకోవాలని తపన పడుతున్నాను. నా కర్తవ్య పాలనలో భాగంగా మీ అబ్బాయి రవికి శిక్ష పడాలని చూస్తున్నాను. అంతేకాని నాకు వేరే ఏ ఉద్దేశమూ లేదు. నన్ను మీరు అర్థం చేసుకుంటారనుకుంటాను. నన్ను నమ్మండి సార్. నా నిజాయితీ మీకు త్వరలోనే తెలుస్తుంది. హలో. నో షిట్. అన్నయ్య, అన్నయ్య. రవి, ఏమైందిరా? ఇంతకుముందే నాకు ఫోన్ వచ్చింది. పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికి వస్తున్నారంటనే. ఇప్పుడు ఏం చేద్దాం? ఒరేయ్, నువ్వు ఎస్కేప్ అయిపో.
నాకైతే బెటర్ ఆ, తర్వాత సంగతి మేము చూసుకుంటాం. వద్దురా, తొందరపడద్దు. ముందు లాయర్ని సంప్రదిద్దాం. అవన్నీ తర్వాత. వీడు అరెస్ట్ కావడానికి వీలేదు. పదా. రవి జాగ్రత్త. ఓకే బాయ్. బాబాయ్ ఎక్కడికి వెళ్తున్నారు? నేను అర్జెంట్ గా ఊటికి ఇన్స్పెక్షన్ పని మీద వెళ్తున్నాను. ఓకే, ఎప్పుడు వస్తావు? ఇన్స్పెక్షన్ అయిపోగానే వచ్చేస్తాను. మిస్టర్ రవి, కావేరి అనే అమ్మాయిని హత్య చేసినందుకు నేను అరెస్ట్ చేస్తున్నాను. వారెంట్ ఉందా? ఉంది. రవి నువ్వేం కంగారు పడకు, నీ వెనక మేమున్నాం. నేనే తప్పు చేయలేదు. నా మీద ఎవరో కుట్ర పన్నారు. ఇది రాజీ పని. రాజీ నా మీద పగ తీర్చుకుంటుంది. నేను నిర్దోషిని. అవన్నీ కోర్టులో చూసుకోండి. ప్రస్తుతానికి మాత్రం అరెస్ట్ చేయక తప్పటం లేదు. ఎస్ఐ గారు, ఇది మా పరువుకు సంబంధించిన విషయం. మీరు ముందుగా తెలియపరిచుంటే బాగుండేది. సారీ సార్, అది మా రూల్స్ కు విరుద్ధం. పోనీ మా లాయర్తో మాట్లాడిన తర్వాత ఆయనతో వచ్చి లొంగిపోతాడు, లేదా బెయిల్ పేపర్ సబ్మిట్ చేస్తాం. అది కుదరదు సార్. ఓకే, తీసుకువెళ్ళండి. నా తమ్ముడిని ఎలా విడిపించుకోవాలో నాకు బాగా తెలుసు. ఇన్స్పెక్టర్ సార్, సారీ సార్. మీ అబ్బాయి కావేరి అనే అమ్మాయిని హత్య చేసినట్టు మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. అందుకే మేము అరెస్ట్ చేయక తప్పడం లేదు. మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. రవి పదండి. అయ్యో, రవిని తీసుకెళ్లిపోతున్నారు. మావయ్య ఆపండి మావయ్య. రవి వెళ్ళు, నీకేం భయం లేదు, మేమున్నాగా. కమాన్ కమాన్. హలో 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 చూసారా చూసారా, ఆ రాజీ మన కొంప హలో ముంచిందండి. రామాంజం గారా, నేను కృష్ణగారిని మాట్లాడుతున్నాను. అక్క రవి ఇంకా బయటకు రాడా? రవి శిక్ష పడిపోతుందేమో. చీ నోర్మై, అన్ని అశుభాలే పలుకుతావు. అసలే దిక్కుతోచక ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అన్నయ్య, సరే సరే, నేను వచ్చి కలుస్తాను. అరెస్ట్కి ముందే రామాంజాన్ని కలవాల్సింది. లాయర్ ఏమన్నాడు? అరెస్ట్ చేసిన తర్వాత ఆపటం కష్టమట. ముందే కాంటాక్ట్ చేస్తుంటే బెయిల్ పేపర్తో రెడీగా ఉండేవాడు కదా అంటున్నాడు. దీనికంతటికి కారణం ఆ రాజేశ్వరియే. రాజేశ్వరి, నీ అంతు చూస్తాను. అదృష్టవంతురాలివి. ఈ దురదృష్టాన్ని కళ్ళ చూడకుండా ఎప్పుడో వెళ్ళిపోయావు. తల కొరివి పెట్టడానికి కొడుకులు పుడతారనుకున్నాను, కానీ ఇంటిని పరువును తగలబెట్టే కొడుకులు పుడతారనుకోలేదు అన్నపూర్ణ. బావగారు, ఉమా కూర్చో. విన్నావా ఉమా ఈ దారుణం? విన్నాను. అయినా ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందేమో అనిపిస్తుంది. ఇందులో పొరపాటు ఉందని నేననుకోను. అంటే రవి తప్పు చేసుకుంటాడా? ఎలా ఎలా నమ్మగలం? పాత అలవాట్లను వదులుకున్నాడు, మీ బాధ్యతలను పంచుకున్నాడు, వ్యాపారాన్ని కూడా వృద్ధి చేస్తున్నాడు. అలాంటిది రవి ఓ అమ్మాయిని చంపడమా? అలా చంపలేదంటే సంతోషించేది నేనే కదా. కానీ అక్కడ సాక్ష్యాలన్నీ రవినే దోషిగా చూపుతున్నాయి. బావగారు, మీరు 10 మందికి అన్నం పెట్టారు, ఎంతో మందిని ఆదుకున్నారు, ఎన్నో కుటుంబాలు మీ పేరు చెప్పుకొని ఇళ్లలో దీపాలు పెట్టుకుంటారు. అలాంటిది మీకా ఈ మానసిక క్షోభ? పిల్లల్ని కన్నాను, కానీ
వాళ్ళ బుద్ధుల్ని కనలేకపోయాను. చూడండి, ఒకడు తాగుబోతు, ఒకడు జూదరి, మరొకడు తిరుగుబోతు. ఇంతవరకే వాళ్ళ బుద్ధులు నెమ్మదిగా మారుతారనుకున్నాను, కానీ ఇలా హత్యలు చేసే స్థాయికి దిగజారుతారనుకోలేదు. మిమ్మల్ని ఎలా ఓదార్చాలో కూడా నాకు తెలియడం లేదు. ఎంతో కష్టపడి నిజాయితీ అనే ఇటుకలు పేర్చుకొని కట్టుకున్న ఓ గొప్ప సౌధం కళ్ళెదిటే కూలిపోతుందా? లేదు బావగారు, అలా జరగడానికి వీలేదు. ఈ కేసు నుండి రవిని బయటికి రప్పిస్తాను. నా పలుకుబడి ఉపయోగించి చివరికి రవి తప్పు చేసినా సరే బయటికి తీసుకొస్తాను. వద్దయ్యా, అలా వద్దు. ఒకవేళ రవి నిజంగా ఆ అమ్మాయిని హత్య చేసి ఉంటే వాడు బయటికి రాకూడదు, శిక్ష అనుభవించాలి. లేదంటే ఆ అమాయకురాలి ఉసురు తరతరాలా తగులుతుంది, నా వంశం నాశనమైపోతుంది. అందుకే అలా జరగటానికి వీల్లేదు. భగవంతుడున్నాడు, ఆయనే సరి అయిన శిక్ష విధిస్తాడు. అనుకున్నది సాధించావు. రవిని అరెస్ట్ చేయించావు. రవిని నేను అరెస్ట్ చేయించలేదు, చట్టం అరెస్ట్ చేసింది. చట్టాన్ని నీ చేతిలో పెట్టుకుని ఆడుతున్నావు. రవి కావేరి జీవితంతో ఆడుకున్నాడు. ఊరు పేరు లేని అమ్మాయి కోసం నా తమ్ముడిని ఉరి తీస్తావా? ఆ ఊరు పేరు లేని అమ్మాయిని రవి గర్భవతిని చేసి చంపేశాడు. ఆ విషయం మీరు మర్చిపోతున్నారు. ఆ కావేరికి శీలమే ఉంటే నా తమ్ముడితో తిరిగేదే కాదు. రవి ప్రేమ నాటకానికి మోసపోయే అమాయకురాలు తన్ను తాను అర్పించుకుంది. చూడు, జరిగిందేదో జరిగిపోయింది. ఆ కావేరి కుటుంబానికి ఓ 10 లక్షలు పడేస్తాం. రవి మీద కేసు వెనక్కి తీసుకోమని చెప్పను. ఒకవేళ వాళ్ళు కేసు వెనక్కి తీసుకున్నా నేను తీసుకునితాను. అన్యాయం చేసిన వాడు శిక్షింపబడాలి. లేకపోతే ప్రపంచంలో అందరూ రవిలాగే హత్యలు చేసి డబ్బు పడేసి తప్పించుకుని తిరుగుతారు. ఇక చట్టాలెందుకు, న్యాయ వ్యవస్థ ఎందుకు? నీ ఒక్కదాంతో దేశం బాగుపడిపోతుంది అనుకుంటున్నావా? నా ఒక్కదాని వల్ల దేశం బాగుపడకపోయినా మీలాంటి వాళ్ళ వల్ల మాత్రం దేశం కుళ్ళిపోతుంది, న్యాయం చచ్చిపోతుంది. ఆగో, రేపు కోర్టులో రవి నిర్దోషం తేలాలి. వాడికి శిక్ష పడకూడదు. నువ్వు వాదించకూడదు. అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరుగుతుంది. నిజమే, నీ కంఠంలో ప్రాణం ఉండగా నువ్వు మా మాట వినవు. నీ ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. నువ్వు మాటి మాటికి మాకు అడ్డు తగులుతున్నావు. నువ్వు శాశ్వతంగా తొలగిస్తాను, మా దారి నుండి శాశ్వతంగా తొలగిస్తాను. అందుకే నీ కంఠంలో ప్రాణం ఉండకూడదు. మిస్టర్, ఆగమంటుంటే చెప్తుంది నీకే. నాకే పర్వాలేదు, డ్రైవర్ తీసుకురండి. మిస్టర్ కృష్ణకాంత్, డ్యూటీలో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీ రాజేశ్వరి గారి మీద హత్యా ప్రయత్నం చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. స్టేషన్ పదండి. వదిలేయండి. అదేంటి మేడం, మీరు తెలివిగా మా సెల్లకు ఫోన్ చేయబట్టి మేము మిమ్మల్ని కాపాడగలిగాం, కానీ లేకపోతే ఆ దుర్మార్గుడు మిమ్మల్ని చంపేసి ఉండేవాడు. చూడండి వెంకట్, నా ప్రాణం నా చేతుల్లో లేదు, ఆ పైవాడి చేతుల్లో ఉంది. అయినా నాకు ప్రాణభయం ఎప్పుడూ లేదు. అయినా ఇతను మేము విడిచిపెట్టాం మేడం. వద్దు వెంకట్, అసలే ఒక కొడుకుని అరెస్ట్ చేశారన్న విషాదంలో ఉన్న గంగాధర గారు కృష్ణ కూడా అరెస్ట్ అయ్యాడని తెలిస్తే బ్రతకరు. ఈ విషయం మనలోనే ఉంచుకుందాం ప్లీజ్. నా కోసం అతను ఓకే మేడం. కృష్ణ, న్యాయం గొంతు మాత్రం ఎవ్వరూ ఎప్పుడు నొక్కేయలేరు, గుర్తుంచుకో.